జూబ్లీహిల్స్ బైపోల్ నిజంగా రణరంగాన్ని తలపిస్తోంది. నిజంగా ఒకవైపు మందకుడిగా సాగుతున్నా సరే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. నిజంగా మరొక వైపు రిపోర్టర్లకి అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ కుటుంబ సమేతంగా వచ్చి ఓట్లేసినటువంటి సందర్భం. నిజంగా ఒక రకంగా చూసుకుంటే కనుక వాస్తవానికి ఇక్కడ శ్రీరామ్ నగర్లో మా ప్రతినిధి ఈ యొక్క సురేష్ అయితే ఉన్నారు. ఈ యొక్క సురేష్ అయితే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందిస్తారు. గుడ్ మార్నింగ్ సురేష్. ఇప్పటి వరకు పోలింగ్ అయితే మందకొడిగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ రాధాకృష్ణ. ప్రస్తుతం నేను శ్రీరామ్ నగర్ ఏరియాలో ఉన్నాను. చూస్తున్నారు కదా నా ముందే బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దు నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల మీద దాడులు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని పంపిస్తే మేము కూడా వెళ్ళిపోతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. పొద్దు నుంచి దాడులు జరుగుతున్నాయి, పొద్దు నుంచి మా మీద దాడులు జరుగుతున్నాయి, అయినా పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలా చోట్ల అన్న ఏంటి పోలింగ్ బూత్ లో మీరు నాన్ లోకల్ ఉండదుగా, మరి ఎందుకున్నారు ఇక్కడ, ఏం చెప్తున్నారు? మా కార్యకర్తలను కొడుతుండ్రు, మా ఏజెంట్స్ ను కొడుతుండ్రు, చివరికి మా అభ్యర్థిని కూడా తిరగనియకుండా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్ చేస్తున్నారు. మేము మా కార్యకర్తలు తలకాయ పలిగిందంటే మేము వస్తే ఓకే ఎక్స్ఎంఎల్ని చూడకుండా కూడా చేస్తున్నారు. మా కార్యకర్తలు దెబ్బలు తాకినాయి, తలకాయలు పలిగినాయి అంటే మేము వచ్చినామండి. పోతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయనియా. పొద్దు నుంచి చూస్తున్నారు కదా దాడులు, డబ్బులు కానీ పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల రానివ్వని పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? అభ్యర్థిని రాణిస్తలేరు, అభ్యర్థి పిల్లలను రాణిస్తలేరు. మా స్థానికంగా ఉన్న ఏజెంట్స్ కూడా అక్కడ టేబుల్ దూరం వేసుకొని అవి ఓటర్లు మొత్తం ఓటర్ స్లిప్లను కూడా గుంచుతున్నారు. ఇంత దౌర్జన్యం అండి. కంప్లైంట్ చేశారా పోలీసులకు కానీ, ఎన్నికల అధికారులు కంప్లైంట్ చేశారా? ఏం చెప్తున్నారు? ఎట్లా నడవండి మనం వన్ సైడ్ చేస్తుండ్రు, వన్ సైడ్ చేస్తుండ్రు. పోలీసు వాళ్ళు కూడా రౌడీలు వేసుకొని గుండాలు వేసుకొని మొత్తం దాడులు ఇవన్నీ చేస్తున్నారు. ఇంక ఎంతమందిని కొడతారండి? వాళ్ళు 2వ నెంబర్ టీ షర్ట్ వేసుకొని డబ్బులంతా కూడా బూత్ల కాడ వాళ్ళ ఎమ్మెల్యే పోలీసు వాళ్ళకి కనీసంగా చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. ఇదెక్కడ దుర్మార్గం, ఇదెక్కడ అన్యాయం? అధికార పార్టీ ఉంటే పోలీసులు వన్ సైడ్ ఉంటారా? ఎలక్షన్ కమిషన్ ఎటుపోయింది? ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నారు? మరీ దుర్మార్గం ఇది. దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదని హెచ్చరిక ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్తుందిగా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం, అలాంటి పక్షపాతం ఏం చూపెట్టట్లేదని చెప్పి చెప్తున్నారు. ఎక్కడ చూసినా మొత్తం వాళ్ళే ఉంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆ పోలీసులు పైసలు పంచుతున్నారు. ఎన్నికల రోజు పైసలు పంచే సంస్కృతి ఎక్కడ ఉన్నదండి? దుర్మార్గం ఇది. చాలా చోట్ల అయితే బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారు, బట్ కాంగ్రెస్ లీడర్ ని ఎక్కడికక్కడ పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పోలీసులు ఇటు కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ గా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. చాలా కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతున్నారని చెప్పేసి చాలా చోట్ల దాడులు కూడా చేస్తున్నారు అని చెప్పేసి పరిస్థితి. ఇస్తున్నాం కదా, సీఏతో వాగ్విధానం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళలో చేస్తున్నారు, మరి మమ్మల్ని ఎందుకు అలవ్ చేయట్లేదు అని చెప్పేసి సీఏతో కూడా వాగ్వాదం చేసుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా సీఐ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్తున్న పరిస్థితి. ఇక్కడే ఉంటే మీ మీద కేసు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మీరు నాన్ లోకల్స్ కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్ లీడర్లు మా లీడర్ల మీద దాడులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము మద్దతు తెలపడానికే వచ్చామని చెప్పేసి పోలీసులతో కూడా గొడవ దిగుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితులు మీరు ఉండొద్దు, మీరు నాన్ లోకల్స్ అని చెప్పేసి సిఐ కూడా వాళ్ళతో వారిస్తున్న పరిస్థితి. పొద్దు నుంచి మా కార్యకర్తల మీద మా దాడులు జరుగుతున్నాయి, మా అభ్యర్థి మాగంటి సునీతను కూడా చాలా చోట్ల అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓటర్కి సంబంధించి కూడా చాలా వరకు చాలా స్టేషన్లలో అంటే చాలా బూత్లలో ఇంకా మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా ఏరియాల్లో పోలింగ్ సరళి గంటల వరకు 10-12% వరకే నమోదైంది. సో అర్బన్ లో చాలా లేట్ ఉంటుంది, బట్ ఈసారి ఇంకా లేట్ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పోయినసారి కంటే ఈసారి ఇంకా తక్కువ నమోదవుతుంది అనేది కూడా ఒకంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా దౌర్జన్యం ఉంది, ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, అధికార పార్టీని అడ్డం పెట్టుకొని చాలా ఆగడాలు చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు, అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండగా పనిచేస్తున్నారని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఆరోపిస్తున్న హరీష్ రావు బృందం కూడా చాలా చోట్ల గొడవలు జరుగుతాయన్న నేపథ్యంలో బందోబస్తు కూడా సంబంధించి లేకపోతే చాలా వరకు అభ్యంతరాలు కూడా చెప్పిన పరిస్థితి. బట్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పొద్దు నుంచి చాలా చోట్ల మద్యం పంపిణీ కానీ డబ్బు
పంపిణీ కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తున్నారు, బూతుల దగ్గరలే మద్యం డబ్బులు పంచుతున్నారు, చాలా వరకు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఓకే సురేష్, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వెంకటగిరిలో పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఖచ్చితంగా శ్రీశైలం అక్కడి నుంచి లైవ్ అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ఓవర్ టు యూ శ్రీశైలం. రైట్, ప్రస్తుతం మనం వెంకటగిరి పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఫ్యామిలీ అంతా కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనము పోలింగ్ బూత్ వద్ద చూస్తా ఉన్నాము. నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం 9 స్క్రీన్ మీద మనం చూస్తా ఉన్నాము. ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ అనేది మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్ యాదవ్ కూడా ప్రస్తుతం పోలింగ్ సందర్భంగా పోలింగ్ తక్కువ నమోదు అవుతుంది, చాలా మంది రావట్లేదు. మంచి పోలింగ్ జరుగుతుంది. గతంలో 40% జరిగేది ఈసారి 55 నుండి 60% అయ్యే అవకాశం నాకు వస్తుంది. ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దాదాపు ఒక 150 ఓట్ల వరకు పోల్ అయినాయి. ఒక్కొక్క దగ్గర 15 to 20% పోలింగ్ జరిగింది. అధికారులు చక్కటి ఏర్పాట్లు చేసినారు. జనాలు పొద్దున్న 7 గంటల నుండే ఎక్కువ శాతం ప్రజలు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. నాకు తెలిసి సాయంత్రం 5-6 లోపల 60-63% పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు నాకు కనపడతా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈసారి ఎలక్షన్స్ లో చాలా ఇంట్రెస్ట్ గా ముందుకు వచ్చి ఓట్లు వేయడం జరుగుతూ ఉంది. చాలా మంది పోలీసులపైన బీఆర్ఎస్ ఆరోపణలు వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. జనాలు మాత్రం అవన్నీ పట్టించుకోవట్లేరు. అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎలక్షన్ మీద చాలా సీరియస్ గా జనాలు బయటకు వచ్చి ఓటేస్తారు. చాలా యువత ముందు కాదు, యువతనే బాగా యువత పెద్దలు అందరూ కూడా వస్తా ఉన్నారు. ఈసారి పర్సెంటేజ్ పెరగబోతాం. సో గతంలో కంటే ఈసారి చాలా మంది పోలింగ్ బూత్ కు వస్తున్నారు. పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ మనం 9 స్క్రీన్ మీద చూస్తా ఉన్నాము. చాలా మంది ఇప్పటికే పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. పోలింగ్ బూత్ కు చేరుకొని ఓటు హక్కును వినియోగించినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాము. సో నవీన్ యాదవ్ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ సతీమణి వాళ్ళ నాన్నగారు కూడా వెంకటగిరి పోలింగ్ బూత్ కు వచ్చారు. వచ్చి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్తున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నారు, నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్, ఆయనతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఇప్పటికే చాలా మంది వచ్చారు, వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మన ఎట్లుంది ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతా ఓటేసి. ఈసారి చాలా ఎక్కువ ఓటు బ్యాంకు నమోదైతే ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లుండబోతున్నారు? చాలా బాగా ఉంది. ఎక్కువ అందరూ ఉత్సాహంగా జనాలే వస్తారు. లోపల ఏర్పాట్లు ఎట్లున్నాయి? పోలింగ్ బూత్ లో మంచిగా ఉంది. ఏం చెప్తారు? ఓటర్లు రమ్మంటారా ఓటు వేయడానికి? ఓటేస్తానికి అందరు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది నవీన్ యాదవ్ గారి తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కూడా ప్రతి ఒక్కరు రావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో లోపల కూడా ఏర్పాట్లు బాగున్నాయి. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక నిఘా వర్గాల నుంచి అంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే డ్రోన్ల ద్వారా కావచ్చు, పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది పోలీసులు ఇందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. నవీన్ యాదవ్ ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం నవీన్ యాదవ్తో. నవీన్ యాదవ్ ఓటు హక్కును వినియోగించుకున్నారా? అవునండి, ఇప్పుడే మా కుటుంబ సభ్యులతో అందరితో వచ్చి ఓటు వినియోగించుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జనాల రెస్పాన్స్ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా విషెస్ తెలియజేస్తా ఉన్నారు. అండ్ ఈ జూబ్లీస్ ప్రాంతం ఓటర్స్ అందరు కూడా గతంలో కన్నా ఈసారి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పోలింగ్ స్టేషన్స్కి వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్గా ఒక సంతోషంగా వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 40% పోలింగ్ జరిగింది. ఈసారి నాకు తెలిసి 60 నుండి 65, 63, 65% పోలింగ్ అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో ఇది నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఈసారి గతంలో 47 or 48% ఓటు బ్యాంకు నమోదైతే ఈసారి అంతకంటే ఎక్కువగానే ఓటు బ్యాంకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదయం 7 గంటలకు ఏదైతే పోలింగ్ స్టేషన్లో ఓటు నమోదు చేసుకోవడం అంటే ఎవరైతే ఓటర్స్ వచ్చి ఓటు వేయడం జరుగుతూ ఉంది, 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ పోలింగ్ బూతుల్లో పోలింగ్
స్టేషన్కి వెళ్ళి అక్కడ ఓటేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సినీ ప్రముఖులు తరికెల బర్రె లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే అభ్యర్థులు మాగంటి సునీత కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా దాదాపు 53 నుంచి 60 మంది వరకు కూడా ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా బరిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ తమ ఫ్యామిలీస్ను రావడము, ఓటు హక్కును వినియోగించడం జరుగుతుంది. సో ఇది ప్రస్తుతం అయితే వెంకటగిరి పోలింగ్ బూత్ దగ్గర నవీన్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో సుశీలం, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.